దేవుళ్ళు ఎక్కడి నుంచో లేరు, దేవుళ్ళు ఎక్కడో ఉంటారు, మనకి దొరకరు. పంచభూతాలతోనే మనం లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎన్నో సినిమాలు కూడా వచ్చినాయి. పంచభూతాలే మనకి ఆయువు పట్టు, మన పంచేంద్రియాలు అని ఉంటాయి కదా శిరోభాగంలో. ఆ 5 కూడా నిగ్రహించే శక్తి ఎవరికైనా ఉంటుందంటే పంచభూతాలకి. కాబట్టి మేము చేసేటటువంటి మంత్రం ద్వారా ముందు మాత్రము ఒక బ్రాహ్మడో, దేవాలయంలో పూజారో, మాలాంటి గురువులు, లేకపోతే పీఠంలో ఆ యొక్క పిరమిడ్స్ సన్నిధానంలోనూ అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే వాటిలో శక్తి పునరావృతం అవుతుంది. ఆల్రెడీ శక్తివంతమైనటువంటివి ఏ పోసైనా సరే. మరి మనకి ఏది కావాలి, ఇప్పుడు మీకు కావాలి కొంతమంది పెళ్లి కోసమని, కొంతమంది ఏంటంటే ఎప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు అసలు తొందరగా రావు, వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా చేజారిపోతూ ఉంటాయి, కొంతమందికి పిల్లలు పుట్టరు. అంటే మనకి ఎన్నో ఉన్నాయి మార్గాలు. వాటిల్లో ఈ మాల వేసుకోవాలని కోరికున్న వాళ్ళు మాత్రము ఈ విధంగా చేయాలి. అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ గోత్రము, పేరు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెప్పి ఒక 11 రోజులు దానికి తగ్గ మంత్రంతో జపం చేసి చక్కగా పిరమిడ్లో పెట్టి వాళ్ళ మెళ్ళో గురువు వేసాడు అనుకోండి, అప్పటి నుంచి కూడా నిత్యము కూడా వాళ్ళు ఒక మంత్రం ఆ గురువు ఇస్తాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ చిన్నవి మంత్రం అంటే మేము చదివే మంత్రాలు కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకము, మంత్రము, ఆ కోరిక నెరవేరటానికి